క్విట్ ఇండియా ఉద్యమంలో ఖాదీ వస్త్రాలనే వాడండి అని గాంధీ గారు తెలుసో తెలియకో ఏదో చేశారు. అప్పుడు అందరు ఖాదీ వస్త్రాల వాళ్ళు పనికిమాలిన వస్త్రాలని కాలబెట్టారు. ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అవసరం లేదు. ఎవడైతే నీవు తినే పదార్థాలపైన మూత్రము మధుమాంస భక్ష్యం లేచి చల్లి నీకు అమ్ముతూ ఉన్నారో వాడి పర్సెంట్ 5-10% వాడు. 85% కొంటున్నారు వాడి దగ్గర. చెప్పులు వాడి దగ్గర కొంటాడు, ప్లంబర్ వాడే, ఎలక్ట్రికల్ వాడే, పంచర్ చేసేది వాడే, ఎలక్ట్రికల్ వాడే. లాస్ట్కు నీ బిడ్డ కొడుకు ఊబర్ వ్యాన్ బుక్ చేస్తే నీ బిడ్డను ఎక్కించుకుపోయి 36 ముక్కలు తయారు చేసేటువంటి సిద్ధాంతం వాడిదే. అర్థమవుతుందా? నువ్వు పండ్లు పూలు వాడియే. లివర్కి గుళ్ళల్లో పూజారి దగ్గరికి వెళ్ళేటువంటి ఆ యొక్క పూల హారం కూడా గుళ్ళో తీసుకెళ్ళి పెట్టేది వాడే. నీ పెళ్ళికి చివరికి ఆ పూలు అన్ని తీసుకొచ్చేది వాడే, డెకరేషన్ చేసేది కూడా వాడే, నీ సమాధికి డెకరేషన్కు పూలు పంపించేది కూడా వాడే. సిగ్గు శరము లేని, చీము నెత్తురు లేని ఈ యొక్క హిందువులు మన ధర్మంకు డైరెక్ట్గా యుద్ధం చేసే దమ్ము లేదు. మీరు హిందువులు ఇలా అంటున్నారు, నేను చెప్పేది వినండి. కొందరు అంటున్నా నేను ఇక్కడ, వినండి. మీకు రాబోయే ప్రమాదం ఏ ప్రమాదం లేదు, వినండి. ఎందుకు కొందరు అంటున్నా? కొందరు మాత్రమే ఇక్కడ, అందరిలో నేను ఉండాలి కదా. కొందరు సెక్యులర్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. పోనీలేండి అని మీరు వదిలేశారనుకోండి, వాడు ఇంకొక తోకను బుడ్డిస్తాడు. అర్థమవుతుందా? మీరు డైరెక్ట్ యుద్ధాలు అవసరం లేదు. ఆర్థికమైన పరమైన యుద్ధాలని వాళ్ళ దగ్గర కొనడం, తినడం, వారితో బిజినెస్ని మానేయండి. దట్స్ ఆల్. అంటే స్క్రూ టైట్ చేసి పడేసేయండి. యుద్ధం అనవసరం. ఇప్పుడు ఎవడైతే మతాలు మారాడో ప్రాంత 85% ఉన్నారా బాబు, మీరు మారండి. మీరు కొంచెం ఆలోచన చేసి ఆ 85% దగ్గర మీరు చూసుకోండి, వారికి దండం పెట్టండి, మీరు ఎట్టన్నా పోండ్రా అని. కానీ స్వామిజీ ఇక్కడ సెక్యులర్ దేశం అంటున్నారు కదా స్వామిజీ, అక్కడ కదా ప్రాబ్లం. ఇక్కడ దేశం సెక్యులర్ ఎట్లయితుందండి? ఈ దేశము మత ప్రాతిపదికన విభజించబడ్డది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అవునా, ఇరాన్, అవునా? అప్పుడు అది మత ప్రాతిపదిక తీసినప్పుడు ఈ దేశం కూడా మత ప్రాతిపదికన హిందూ దేశం కావాలి కదా. కానీ ముస్లిమ్స్ మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ గాంధీ అనే బోందిగాడు చేసిన కార్యక్రమం ఏంటంటే, ఫస్ట్ ఏమో ముస్లిమ్స్ అంతా వెళ్ళిపోండ్రా బాబు అని చెప్పారు. మళ్ళీ గాంధీ గారు వచ్చి ఏం చేశారు? మీకు ఇష్టం ఉన్నవాడు ఇక్కడే సావండ్రా, మిగతా వాళ్ళంతా అక్కడ పోండ్రా అన్నాడు. ఆ ఒక్క చిన్న డైలాగ్ పట్టుకొని అక్కడ ఉన్న హిందువులను తలకాయలు కోసేసి ట్రైన్లో పంపించారు పాకిస్తాన్ నుంచి ఇండియాకు. అప్పుడు ఏ కొండ గొర్రె మాట్లాడలేదు. ఆ కొండ గొర్రెల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడే కబ్జాలో కూర్చుండి ఇక్కడ నుంచి మతం మారి ఇక్కడ నుంచి ఈ దేశం వదిలి వెళ్తే హిందువులందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు ఊచకొతాయి. 20% ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు 2% అయ్యారు పాకిస్తాన్లో. ఇక్కడ ఒకప్పుడు 5% ఇలా 25% అయ్యారు ఈరోజు. అందుకే వాడు చిటికెళ్ళేస్తున్నారు. అర్థమైందా? పాత బస్తీలో ఒక ఎంపీ 7 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వస్తాయి. కారణం ఏంటో తెలుసా? రోహింగ్యా ముస్లింలు అంతా పాకిస్తాన్లో నుంచి, అక్కడ నుంచి వేరే దేశాల నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ చేరుతారు. ఎక్కడ? ఆ షెల్టర్ ఇస్తారు, ఆ మసీదో చర్చో ఎవడో ఇస్తాడు అక్కడ. వాడు అలా కూర్చుంటాడు. వాడు అరటి పండ్లో లేకపోతే చికెన్ మటన్ సెంటర్లో పెట్టి హిందువులకి అమ్మి వాడు బిజినెస్ చేసుకుని గట్టిగా బలిసి వాడు పిల్లలను పుట్టించేసి నీ మీద 10 జనద్వాలను పెంచాడు. నువ్వేమో హిందువు, నీవు సాఫ్ట్వేర్ ఇంజనీరు, మీ అయ్యకు 200 కోట్లు, నీకు 100 కోట్లు ఉంటాయి. నీకు ఒక కొడుకు, ఒక బిడ్డ, వాడికి ఒకడికి దగ్గుదమ్ము రోగం, ఒకడికి థైరాయిడ్ రోగం, ఒకటి సొమ్మ రోగం, ఒకడికి ఏమో పోయే రోగం, ఒకడికి ఉండే రోగం క్యాన్సర్. వీళ్ళు ఎప్పుడు పోతారో తెలియదు. నీ ఆస్తులు అందరూ వాడు లవ్ జిహాద్ పేరు ఏదో పేరు వాళ్ళని ఖతం చేసేసి నీ ఆస్తులు వాడు గుంజుకునే పరిస్థితిలో ఉన్నారు. సిగ్గుసరాలు లేవా? ఓట్లు వేసే టైంలో ఓట్లు వేయండిరా గాడిద కొడుకులారా అంటే ఎవడైనా కావచ్చు, వాడు చదువు నాయకుడు కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, పంతులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఇట్లాంటి గురువులు ఆధార్ కార్డులు అని ఉంటాయి. వీళ్ళంతా హిమాలయ పర్వతాలు ఉంటారు. ఈ దేశంలో ఓటేస్తారా పోయి? అడిగారు నన్ను మొన్న. మీ స్వామీజీలే సగం తప్పుంది అన్నాడు. స్వామీజీలందరూ కొన్ని లక్షల మంది స్వామీజీలు ఉన్నారు కదా తపస్సులో, వాళ్ళందరూ ఓటింగ్ టైంలో ఏ ఏరియాకి వచ్చి ఓటేయాలండి, వాళ్ళు ఏకపోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది కదా, వాళ్ళందరూ ఓటేయండి ఆ ఓటింగ్ టైం అడిగా. కరెక్ట్ వాడు చెప్పేది. వాళ్ళు బురకలు వేసుకొని వచ్చి లైన్లో కట్టి చచ్చిపోయిన ఓట్లు కూడా వేస్తుంటే వాళ్ళు 70% వేస్తాడు, వీడు 100% ఉంటాడు, వీడికి 30% ఓట్లు పడతాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమో పాపం లీవ్ ఇచ్చారు కదా అని ఒక రోజు ముందు లీవ్ పెడతాడు, తెల్లారి లీవ్ పెడతాడు, ఆ 3 రోజులు ఎక్స్టెన్షన్ పోతాడు. ఈ ఓటేవాడు వీని అయ్యేస్తాడా, వీని అవ్వేస్తాడా, వీని చెల్లేస్తాడా? వాడు వచ్చేస్తాడు వీని ఓట్లు. సో వీళ్ళ పరిస్థితి. అందుకనే ఈరోజు సెక్యులర్ దేశంలో మనకు చావు దగ్గరకు వచ్చాడు. కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క పనికిమాల వచ్చే ఎలక్షన్లలో హిందువులు దయచేసి అర్థం చేసుకోండి, ఓటు బ్యాంకు రాజకీయంతో మాత్రమే ఈ రాజ్యాంగంలో మీరు మనుగడ సాధిస్తారు. ఈ 85% ఉంటే హిందువులను మీరు రక్షించాలంటే హిందూ నాయకులను ఎన్నుకోండి, హిందూ పార్టీని ఎన్నుకోండి, హిందూ పార్టీని పెట్టే ప్రయత్నం చేయండి. హిందూ గురువులలో కొంతమందిని మీరు రక్షించుకోవాలి. అందరిని నేను అనడంలే, ఎందుకంటే సాయిబాబాను మొక్తావా చస్తావా నీ చావు నీకు చూసుకో. ఎందుకంటే అయోధ్య రామ మందిరానికి 4 రూపాయలు విరాళం ఇవ్వమంటే ఇది సాయి ట్రస్ట్ అనేది ముస్లిం ట్రస్ట్ అండి మేము ఇవ్వమన్నారట. కానీ హిందువులే వెళ్ళి అక్కడ అలా ఉండిలో డబ్బులు వేస్తారు. నేను అడిగేది అదే. సపరేట్ ట్రస్ట్ ఉందండి, ట్రస్ట్ ఉంది. అక్కడ పూజారి మాత్రం హిందువే. అక్కడ ఒకప్పుడు బొంద ఉండే, ఆ బొంద కాస్త ఇప్పుడు గుడి అయింది, గుడి కాస్త బడి అయింది.
ఇప్పుడు ప్రతి వాడు సాయి కాలనీలు, సాయి ప్రతాపు, సాయి రామేషు, సాయి బాలాజీ, సాయి దొంగ. ఏంట్రా మీ బతుకులు? మీకే పేరు లేవా? 3 యుగాల నుంచి ఉన్న దేవతల మూర్తుల్లో ఏదో ఒక పేరు పెట్టుకుంటారా అంటే ఎవడికి పుట్టారో, ఈ అని సంకర జాతులన్నీ ఎందుకు తయారవుతున్నాయో, ఈ ధర్మాలు ఏందో నాకు అర్థం కాదు. మంచి మంచి పండితులు, బ్రాహ్మణోత్తములు, జంగమాదులు అందరూ సాయిబాబా పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు నా దగ్గర 100 లీస్ట్ ఉంది. అర్థమవుతుందండి? సో అందుకనే ఎవడు మారాలంటే వాళ్ళు కాదు, నువ్వు మారాలి. సాయిబాబా దేవుడా కాదా దయ్యం అనేది తర్వాత విషయం. ఫస్ట్ నువ్వెవడు రా భయ్ అనేదే సిద్ధాంతం నడుస్తుంది.